ఆమేన్. హల్లెలూయా. అయ్యా ఒకరి ఎడల మన వైఖరి ఒకరి ఎడల ఒకరు బాగోకపోతే, వాక్యానుసారంగా లేకపోతే, ఒకరి ఎడల ఒకరు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో లేఖనం చెప్తుందో, నాకున్న ఈ టైంలో నేను వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగూ మన జీవితం లేకపోతే దీనికి చర్చ్ అన్న పేరు తీసేద్దాం, క్లబ్ అని పెట్టుకుందాం, చర్చ్ అన్న పేరు తీసేద్దాం దీనికి. హల్లెలూయా. హల్లెలూయా. చర్చ్ ఇంకో పర్యాయ పదం చెప్పండి సార్. మందిరం. మందిరం అంటే టెంపుల్ అవుద్ది. చర్చ్ ఇంకో పర్యాయ పదం చెప్పండి, బిబిలికల్ పర్యాయ పదం చెప్పండి. సంఘం, దాని దగ్గరలో మాట ఉంటుంది. ఇది ఎక్కడ విన్నాను, ఆలయం. ఓకే, రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చర్చ్ అంటే ఏంటో తెలుసా? బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీలో ప్రతి అవయవము ఇతర అవయవం పట్ల దాని వైఖరి ఎలా ఉంటుంది? ఏం మాట్లాడరా ప్రకాష్ గారు, ఏం మాట్లాడరా? హల్లెలూయా. కిడ్నీలు, నేను రక్తం శుద్ధి చేస్తాను. హల్లెలూయా. నేనే దాన్ని ఉంచుకుంటాను, నా దగ్గర పెట్టుకుంటాను, గుండెకి ఇవ్వను, దేనికి ఇవ్వను అంటే ఏమైంది? ఒక పాట వస్తుంది, పరదేశులము ప్రియులారా మన పురం ఇది కాదు, ఇప్పుడు నిన్ను మోచిపోయి మట్లు కలపాల్సిందే. హల్లెలూయా. నాకు ఎప్పుడు ఇష్టమైన మాట, నీ బొట్టన వేలుకు దెబ్బ తగిలింది, నీ కళ్ళేమో నీళ్లు కారుస్తాయి, నీ నోరేమో అబ్బా అంటది, నీ చేతులేమో నొప్పి కలగకుండా పట్టుకుంటాయి. ఆ చేతులు ఏం చేస్తాయంటే, ఆమేన్. విచిత్రం ఏంటి తెలుసా? గాయమైపోయిన బొట్టన వేలు ఏది చేయదు. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు, కానీ గాయమైన బొట్టన వేలు ఏమీ చేయదు. కళ్ళు ఏం చేస్తాయంటే ఏడుస్తూనే ఉంటాయి, నోరేం చేస్తుందంటే అమ్మో అబ్బో అబ్బో అని పెడబొబ్బులు పెడుతూ ఉంటుంది, చేతులు పెట్టేటట్టు అంటూ ఉంటాయి. హల్లెలూయా. తెలుసా, ఆ పెయిన్ని బాడీ అంతా షేర్ చేసుకుంటుంది. నాకు ఇష్టమైన మాట ఇదండి, ఆ పెయిన్ని బాడీ అంతా షేర్ చేసుకుంటుంది. హల్లెలూయా. దెబ్బ తగిలింది బొట్టన వేలు కదా, కళ్ళులారా మీ కళ్ళలో ఎందుకు నీళ్ళు? బాడీ అది. హల్లెలూయా. ప్రార్థన చేయండి. చిన్న విషయం చెప్తాను. 2 రోజుల నుంచి, 3 రోజుల నుంచి నా బొట్టన వేలు ముందు పార్ట్ పూర్తిగా తిమ్మిరెక్కిపోయింది. దానికి నాకు స్పర్శ తెలియట్లేదు, అది ఏమైంది కూడా తెలియదు. ఇక నాకు ప్రార్థన చేయండి. అది నేను అర్థమైంది, చిన్న విషయం కాదని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అది స్పర్శను కోల్పోయిందంటే, ఆమేన్, దానికి వెళ్ళవలసిన రక్త ప్రసరణ ఆగిపోయింది. సంఘం అది వెళ్ళట్లేదు. అది షుగర్ ఉంటే చాలా ప్రమాదకరం. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల అది మనకు లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ప్రెజర్ వెళ్ళడం లేదు అర్థం అవ్వట్లేదు. బాగా నమ్మైపోయింది అది, దానికి వెళ్ళట్లేదు. గమనించండి, ఇలా చెప్తే అర్థం అవ్వకపోవచ్చు, కానీ బాడీలో ప్రతి పార్ట్ కూడా, ఒకవేళ గాయం కట్టింది, గాయం కట్టుకోవాలంటే బొటన వేలు కట్టుకోలేదు, చేతులు కడతాయి. నేను మన మహిమ కలుగును గాక. ఆ బొటన వేలికి నొప్పి తగ్గాలి, టాబ్లెట్ నువ్వు బొటన వేలికి వెయ్యు. కొంచెం మాట్లాడడం తెలిసిన విషయం కదా, అదే పెద్ద మర్మంలాగా అంత వెళ్ళకపోతే తెలిసిన విషయం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టాబ్లెట్ ఎక్కడ పడుతుంది? నోట్లో వేసుకుంటుంది. నోరు నేనెందుకు మింగాలి ఆ చేదుని, ఆ కంపుని, ఆ దుర్వాసనని నేనెందుకు భరించాలి, ఆ మెడిసిన్ వాసన నేనెందుకు పడాలి, నేనే మింగను అని అందనుకోండి. హల్లెలూయా. కొన్ని రోజులకి బొటన వేలు తీయబడును, మరి కొన్ని రోజులకి కాలు తీయబడును, మరి కొన్ని రోజులకి నిన్నే తీసేయబడును, లేక నువ్వే తీసేయబడును. ఆమేన్. హల్లెలూయా. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరము. శరీరములో ప్రతి అవయవము మిగతా వాటితో ఎలాగా వైఖరిని కలిగి ఉంటుందో, ఎలాంటి సహాయాన్ని కలిగి ఉంటుందో, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి బాండింగ్ని కలిగి ఉంటుందో, హల్లెలూయా. కమాన్ చర్చ్. హల్లెలూయా. ఎలాంటి ప్రేమను కలిగి ఉంటుందో, ఎలాగో ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటుందో, ఎలాగో పెయిన్ని షేర్ చేసుకుంటుందో. చర్చ్ అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్. నాకు ఇక్కడ బాగా నచ్చిన మాట అని తెలుసు బ్రదర్. హల్లెలూయా.
అది డేవిడ్ బ్రదర్ బాడీ కాదు, ఇమ్మానుయేల్ బ్రదర్ బాడీ కాదు, సామ్యూయల్ జాన్ బాడీ కాదు. అది నజరేయుడును, పరిశుద్ధుడు, పునరుద్ధానుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన మహాపరిశుద్ధుడైన, అన్ని నామముల కంటే పైనామము కలిగిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శరీరం. ఆమేన్, హల్లెలూయా. ఒకదాన్ని ఒకటి గౌరవించుకుంటాయి, ఒకదాని పట్ల ఒకటి ప్రేమ కలిగి ఉంటాయి, ఒకదానికి ఒకటి తోడ్పడతాయి, ఒకదానికి ఒకటి సాయపడతాయి. ఒకదానికి కష్టం వస్తే మిగతా బాడీలో ప్రతి పార్ట్ ఆఫ్ ఫీలింగ్ని, ఆ పెయిన్ని ఫీల్ అవుద్ది. అలా అయిన రోజే దాన్ని బాడీ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నా బాడీలో పెయిన్ని నా బటన్ వేలు ఫీల్ అవ్వకపోతే, ఆమేన్, అది ముదిరినప్పుడు జరిగే సంగతి ఏంటో తెలుసా? వైద్యుడు ఆ బొటన వేలిని తీసి పారేస్తాడు. ఎందుకంటే అది స్పందించట్లా. ఎందుకంటే మిగతా బాడీకి అంతటికి ప్రవహించే బ్లడ్ని అది అబ్జర్వ్ చేసుకోవట్లా. సో ఇలాంటి ఉన్నతమైనటువంటి నాన్న కథలు కూడా చాలా జాగ్రత్త వినాలి నాన్న. హల్లెలూయా. వాక్యం వినడం ఇష్టం లేని వారు రాకుండా ఉండడమే మంచిదేమో. వచ్చిన తర్వాత వాక్యం శ్రద్ధగా విందాం. హల్లెలూయా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆమేన్, ఇది సామ్యూయల్ జాన్ చర్చ్ కాదు, ఆర్ఐ గారి చర్చ్ కాదు, పెద్దయ్య గారి చర్చ్ కాదు, చర్చి యేసయ్యది. ఆమేన్, హల్లెలూయా. అది బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శరీరము, దానికి శిరస్సు ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం ఆయన శరీరం అయి ఉన్నాం. ఒక బాడీ ఎలాగ ఇన్వాల్వ్ అవుతుందో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎలాగ సహకారాన్ని అందిస్తుందో, ఎలాగ పెయిన్ని ప్రతి పాట ఫీల్ అవుతుందో, ఆమేన్, హల్లెలూయా, అలాగే ఒక యూనియన్తో మనం పనిచేయగలగాలి. దేవుని మహిమ కలుగును. ఇంకో విచిత్రమైన తెలుసండి, బాడీ అంతా అలా పనిచేయడానికి, ఏమన్నా చిన్న ఎక్కట్లేదా? బాడీ అంతా అలా బాడీ అంతా అలా పనిచేయడానికి ఒక కనెక్షన్ ఏంటో తెలుసా? బాడీలో ఉన్న ప్రతి పార్ట్ బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. బాడీలో ప్రతి పార్ట్ బ్రెయిన్కి. చెయ్యి పడిపోయింది అంటాం, చెయ్యి పడిపోదు వాస్తవానికి. చెయ్యి పని చేయట్లేదు అంటాం, పారాలసిస్ వస్తే చెయ్యి పడిపోద్ది. చెయ్యి పడిపోయింది అంటాం, వాస్తవానికి చెయ్యి పడిపోవడం కాదు, ఆ చెయ్యికి సిగ్నల్ అందించే బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్ బ్లాక్ అయిపోతుంది, పాడైపోతుంది, నేరో అయిపోతుంది. హల్లెలూయా. అది తన యొక్క ఏ పని కొరకు అది నియమించబడిందో ఆ పనిని అది ఆపేస్తుంది. అది ఆపేసినప్పుడు చెయ్యి పడిపోతుంది. దాని అర్థం చెయ్యి పడిపోవడం కాదు. కరెక్ట్గా చెప్తాను బ్రదర్, చెయ్యి పడిపోవడం కాదు, బ్రెయిన్తో సిగ్నల్ కట్ అయ్యింది. బ్రెయిన్తో సిగ్నల్ కట్ అయ్యింది. క్రీస్తు సంగమునకు శిరస్సు అయి ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నువ్వు ఎందుకు చచ్చిన స్థితిలో ఉన్నావంటే ఆ శిరస్సు అయి ఉన్న క్రీస్తుతో కనెక్షన్ కట్ అయ్యింది. అది కట్ అవ్వలేదు అంటే, అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నం చేస్తే, అది కట్ అవ్వలేదు అని చెప్పాలి అంటే దానికి రుజువు ఏంటంటే మిగతా బాడీ అంతటితో కూడా దాని కనెక్షన్ హెల్దీగా ఉంటుంది. మిగతా చర్చ్ అంతటితో నీ కనెక్షన్ హెల్దీగా లేదంటే అర్థం ఏంటో తెలుసా? శిరస్సు అయి ఉన్న యేసయ్యతో నీ కనెక్షను లేదు. నేను అంత చేస్తాను, నేను ఇలా చేస్తాను, పాట పాడతాను, నేను పాట పాడితే ఎలాగంటారు, నేను వాక్యం చెప్తే ఎలాగంటారు, లేకపోతే ఎలాగంటారు అలాగంటారు, నేను అది ఇది సో వాట్ యు హ్యావ్ డిస్కనెక్టెడ్ విత్ జీసస్. శిరస్సు అయి ఉన్న క్రీస్తుతో నువ్వు డిస్కనెక్ట్ అయ్యావు. దానివల్ల సంఘంలో ఉన్న శరీరముతో, సంఘం అనే శరీరముతో నీ వైఖరి కట్ అయింది. బాలే, సంఘంతో నాకు పని లేదు, వచ్చామా పోయామా, కూర్చున్నామా వెళ్ళిపోయామా, హలో ఏం డాబుల్ రా నీకయ్యా, వచ్చామా కూర్చున్నావా వెళ్ళిపోయావా, సంఘంతో నీకు సంబంధం లేదని అంత ధైర్యంగా చెప్తున్నావే, దానికి అర్థం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు శరీరముతో నాకు సంబంధం లేదని చెప్తున్నావు. అలాగ సంబంధాన్ని నువ్వు కోల్పోతే ఏదో ఒక రోజు పరమ వైద్యుడు దాన్ని తీసేయడం తప్ప వేరే గత్యంతరం లేదు సార్. నాకు సంబంధం లేదంటావే చర్చితో. చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సామ్యూయల్ జాన్ది కాదు ఇది. దాంతో నాకు సంబంధం లేదని నువ్వు చెబుతున్నావంటే తెలుసా, యూ హ్యావ్ డిస్కనెక్టెడ్ విత్ జీసస్. అనగా శిరస్సు అయి ఉన్న క్రీస్తుతో నీవు డిస్కనెక్ట్ అయిపోతేవి కాబట్టి నాకు సంబంధం లేదంటున్నావు. నీవు సంబంధం ఉందా?
సంబంధం ఉందా? ఇతరుల కన్నీళ్ళలో పాలు పంచుకో, ఇతరుల కష్టంలో పాలు పంచుకో, ఇతరుల రోగంలో పాలు పంచుకో, ఇతరులకి సహాయం పడు, ఇతరులకి చేయూత అందించు, ఇతరులకి ప్రార్థన చేయి, ఇతరుల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, ఇతరుల కొరకు ఏడువు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు. దాని అంతటికన్నా బెస్ట్ ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళు. అయ్యా ఇప్పుడు నా కాలు తిమిరెక్కిపోయింది, ఆ ఫ్రంట్ పార్ట్. హల్లెలూయా. ఉదయం మోకాళ్ళు వేసి నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాను. ఏమనంటే, ప్రభా అది ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు, ఈ సమయంలో ఏ ప్రతికూలత నాకు రానివ్వద్దు ప్రభా, దయచేసి దానిని బాగు చేయండి అని దేవుని దగ్గరికి వెళ్ళాను తప్ప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరితో నేను కంప్లైంట్ చేయట్లేదు. ఇప్పుడు మీకు కూడా ఎందుకు చెప్పానంటే, నా పక్షాన నాతో పాటు దేవుని ఆరోగ్యం కొరకు వేడుకుంటారని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా బలహీనమైపోతే దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అదిగో నా తోటి సహోదరుడు క్రీస్తు శరీరంలో ఒక భాగం, అతడు పాడైపోయినాడు, అతడు డిస్కనెక్ట్ అయిపోయాడు, క్రీస్తుకు వేరయ్యాడు, సంఘానికి వేరయ్యాడు, అతని స్థితిగతులు బాగోవటం లేదు, అతని అలవాట్లు బాగోవటం లేదు, పాపంలో పడ్డాడు, బలహీనతలో పడ్డాడు, వ్యాధి అతనికి కలిగింది. ఆ వ్యాధి స్వస్థపరచబడ్డానికి నీ వాక్కును పంపి అతనిని స్వస్థపరచవా, అతను పడిన గుంటలో నుండి అతను లేవనెత్తవా అని దేవుని దగ్గర ఏడుస్తావు. ఎప్పుడు అంటే నీవు ఆయన బాడీలో నీవు అవయవానివని నువ్వు గుర్తించినప్పుడు, నీ తోటి అవయవం పాడవుతుందన్న ఆ పెయిన్ని నువ్వు కూడా ఫీల్ అవుతున్నప్పుడు. అలాంటి పెయిన్ నీకు లేదు అంటే నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను, యూ హ్యావ్ డిస్కనెక్టెడ్ విత్ జీసస్. శిరస్సు అనే సంఘంతో నువ్వు కట్ అయిపోయావు, తెగి పడిపోయావు అంతే. కొంచెం వాటర్ ఏదన్నా మంచిది. ఎవరది? అందరూ స్పందించగలగాలి. నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను. నాన్న రీస్టార్ట్ చేసావా? రైట్. నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను, నేను వేరే దగ్గర ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, హల్లెలూయా అని చెప్పడానికి వీల్లేదు. ఆమేన్. అది ఆనందమైనా, అది కష్టమైనా, అది కన్నీళ్ళైనా మనం పాలు పంచుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రభు యొక్క శరీరంలో ఎవరో ఒకరు చనిపోయారు, సంఘమంతా కూడా అక్కడ ఉండాలి. కాకులు తెలుసా? కాకులు. హల్లెలూయా. కాగ్గోల అంటాం. ఒక్క కాకి చచ్చిపోతే, బ్రదర్ వాటికి సెల్ ఫోన్ ఉందంటారా? వాట్సాప్ మెసేజ్ ఏం చేసుకుంటే అవి. హల్లెలూయా. ఐ డోంట్ నో హౌ దే గెట్ దట్ సిగ్నల్. ఆ సమాచారాన్ని అవి ఎలా తెలుసుకుంటాయో నాకు తెలియదు, కానీ దేవుని మహిమ కలుగును గాక. కాకులన్నీ అక్కడికి వస్తాయి. ఏ కాకైనా ఇంకో కాకిని బతిలాడుద్దా? కొంచెం మాట్లాడండి. ఏ కాకైనా ఇంకో కాకి ఫోన్ చేసి రావా, నువ్వే ఎందుకు రావు అంటే నాకు అర్జెంట్ పని ఉందని చెప్పుద్దా? పాస్టర్ గారు అవి కాకులండి, మనుషులు కదండి. హల్లెలూయా. నిజమే, మనుషులమే, మనకు ఆయా పనులు ఆయా వ్యాపారాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆమేన్. సంఘంలో ఒకరికి కష్టం వచ్చినప్పుడు, ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు సంఘమంతా వారి వెనకాతలు నిలబడగలగాలి. బాడీలో ఒక పార్ట్ పెయిన్ ఫీల్ అవుతున్నప్పుడు బాడీ అంతా ఎలాగా పెయిన్ని ఫీల్ అవుతుందో ఆ పెయిన్ని మనం ఫీల్ అవ్వగలగాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, అమ్మా మేమున్నామమ్మా, నీ కొరకు ప్రభు పాదాలు పట్టుకుంటాం, నీ కొరకు ఆయన సన్నిధులు మేము వేడుకుంటాం, నీ కొరకు ఆయన సన్నిధులు అవసరమైతే రాత్రి అంతా కూడా మేము మోకరిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నీ పరిస్థితిని మేము మార్చలేకపోవచ్చు, నీ అనారోగ్యాన్ని మేము తీయలేకపోవచ్చు. హల్లెలూయా. కానీ సమస్తమును చేయగలిగిన దేవుని సన్నిధిలో నీ కొరకు ప్రాధేయపడతాం, నీ కొరకు ప్రార్థిస్తాం, నీ కొరకు కన్నీరు కారుస్తాం, నీ సన్నిధిలో వేడుకుంటాం అని మనం చెప్పగలగాలి. దేవుని మహిమ కలుగును గాక. మోరల్ సపోర్ట్ మనం ఇవ్వగలగాలి, మానసిక స్థైర్యం మనం ఇవ్వగలగాలి. నా వైపు చూస్తున్నారా? హల్లెలూయా. మానసిక స్థైర్యాన్ని మనము ఇవ్వగలగాలి. ప్రైజ్ ది లార్డ్.
ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలమా? చేయగలగాలి. ప్రేయర్ సపోర్ట్ చేయగలమా? చేయగలగాలి. ఇంకేదైనా వారికి సహాయం చేయగలమా? చేయగలగాలి. వారికి ఏదైనా ఆహారం పెట్టగలమా? పెట్టగలగాలి. మన చేతనైనంత మట్టుకు మనం చేయగలిగితే చేస్తే ప్రభు అంటున్నాడు, వారికి చేశారు కాబట్టి నాకు చేశారు. నాకు చేసినట్టే కాదు, పోలిక కాదు, వారికి చేయలేదు కాబట్టి నాకు చేయలేదన్నాడు. అంటే వారికి చేశారు కాబట్టి నాకు చేశారన్నాడు, నాకు చేశారన్నాడు. ఆమె అది బ్యూటిఫుల్గా అనిపించట్లేదా మీకు? హల్లెలూయా. ఎవరైనా ప్రభు పడిపోతే సాయం చేయగలరా? ఆయన పడిపోయేది ఎప్పుడు, మనం లేపేది ఎప్పుడు? కానీ చిత్రం ఏంటో తెలుసా, ఎవరైనా పడిపోయినప్పుడు నువ్వు వారికి చెయ్యూతను అందించి నువ్వు లేవిస్తే ప్రభు అంటున్నాడు, నాకు చేశాను. ఆమె హల్లెలూయా. మీ ఇంటికి వస్తే పాస్టర్ గారు భోజనం పెడతావు, ప్రభువుకి భోజనం పెడతావు? నువ్వు మాట్లాడట్లేదు. మీరు ప్రభువుకి నువ్వు భోజనం పెడతావా? ఆయన మీ ఇంటికి వస్తాడమ్మా ఆకలిస్తుందని, పాస్టర్ గారు 2 పంచమన్న పర్వాలు పెడతానని ప్రభువుకి నువ్వు వచ్చి భోజనం పెట్టగలవా? అసలు నిజంగా ఆ అవకాశం దొరికితే ఎంత బాగుంటుంది కదా. ప్రభువే మన ఇంటికి భోజనానికి వస్తే హల్లెలూయా, హల్లెలూయా, ఎంత బాగుంటుంది కదా. నేను చెప్తున్నాను, ఆ ఎంత బాగుంటున్నది నువ్వు అనుభవించాలంటే, అది నీ జీవితంలో రియల్ అవ్వాలి అంటే మిక్కిలి అల్పులు, ధనవంతులు కాదు, మిక్కిలి అల్పుల్లో ఏ ఒక్కరికి నువ్వు చేసినా అది నీవు ప్రభువుకు చేసావు అని ఆయనే చెప్పాడు కదా. హల్లెలూయా. సో ఇతరుల ఎడల నీ వైఖరి ఇలా ఉండాలి. ఆమేన్. ప్రేమించాలి. హల్లెలూయా. క్షమించాలి. హల్లెలూయా. సహాయం చేయగలగాలి. హల్లెలూయా. చెప్పట్లేదు హల్లెలూయా అని, అదొక నినాదం మనకి. హల్లెలూయా. కన్నీరు కార్చగలగాలి, ప్రార్థించగలగాలి, అవసరమైతే ఉపవాసం ఉండగలగాలి. మైకు పట్టుకుని ఆ బెదర్ కోసం నేను ఉపవాసం ఉన్నాను తెలుసా అని చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. రహస్యమందు చూచుచున్న తండ్రి, రహస్యమందు నీవు చేస్తున్న నీ ప్రార్థనకి ఆయన ఆమేన్. నీకు ఒక రహస్యం చెప్పనా మీకు? హల్లెలూయా. నువ్వు రహస్యమందు ప్రార్థన చేస్తావేమో, కానీ దేవుడు నీకు జవాబు ఇచ్చినప్పుడు జన సమూహము ఎదురుగా నీకు బహుమానాన్ని ఇస్తాడు. నమ్మండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడు రహస్యంగా చేస్తావేమో, కానీ ఆయన నీకు బహుమానం ఇచ్చినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చినప్పుడు అది రహస్యంగా చేయడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందరి ఎదురుగా చేస్తాడు, జన సమూహం ఎదురుగా చేస్తాడు, అందరి ఎదుట నిన్ను సాక్షార్థముగా దేవుడు నిలవబెడతాడు. ఆమేన్. డూ ఇట్ సీక్రెట్లీ బట్ యు విల్ గెట్ రివార్డ్ ఓపెన్లీ. ఆమేన్. ఈ మాట అర్థమైందా? నువ్వు చేసేటప్పుడు సీక్రెట్కి చెయ్యి, ఆయన ఇచ్చేటప్పుడు మాత్రం సీక్రెట్కి కాదు, అందరికీ తెలిసేలాగా నువ్వు వెదజల్లి ఇతరులకి నువ్వు మరలా ఇచ్చేలాగా దేవుడు నిన్ను సహాయం చేస్తాడు. ఆమేన్. గట్టి చేద్దామా? హల్లెలూయా. అబ్రహాము రహస్యముగా దేవుని తన హృదయంలో నమ్మాడు, కానీ దేవుడు తనకి బహుమానం ఇచ్చినప్పుడు హల్లెలూయా, బహుతరములకు శోభాతిశయముగా అనేకులకి సంతోష కారణంగా దేవుడు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? థ్యాంక్ యూ. ఆ ఒక్కటే గట్టిగా వినబడాలని కోరుకున్నాను. ఎవరు నువ్వు? కొంచెం గట్టిగా వెనక నుంచి వినబడలేదు. నాని ఏం మాట్లాడవా, చెప్పేవా, నాకు వినబడలేదు అంటవా? ఎవరు మనం? విత్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. డెడ్ బాడీ కాదండి, బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల బాడీ కాదండి, బాడీ ఆఫ్ క్రైస్ట్. అధికారుల బాడీ కాదండి, బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహాల బాడీ కాదండి, జీవము కలిగిన యేసు క్రీస్తు యొక్క శరీరం మనం. హల్లెలూయా. అవి కదలవు, మెదలవు, నోరుండి మాట్లాడవు, చేతులుండి సాయం చేయవు, కాళ్ళుండి నడవు, గనక వాడిని ఇంకొకటి మోల్చుకొని పోవలసి వచ్చాను, కాబట్టి వాటికి శరీరం ఉన్నను, అది నిష్ప్రయోజనము. అందుకనే మనం బొమ్మల శరీరం కాదు, మనం జీవము కలిగిన నజరేయుడైన యేసు క్రీస్తు శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. బాడీ అంతా ప్రభువుకి కనెక్ట్ అవ్వాలి. ప్రభు కనెక్ట్ అయిన ప్రతి బాడీ కూడా, ఒక చిత్రమైన మాట చెప్పనండి. ఎస్ బ్రదర్. బాడీ అంతా ప్రభు కనెక్ట్ అయి ఉంటుంది, అదే సమయంలో ప్రతి అవయవము ఇంకో అవయవానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఓ వండర్ఫుల్ కదా. బాడీ అంతా, శరీరం అంతా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉన్న శరీరం అంతట్లో ప్రతి అవయవము ఇంకో అవయవానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా.
సంఘమంతా యేసయ్యకి కనెక్ట్ అవ్వాలి. యేసయ్యకి కనెక్ట్ అయిన సంఘమంతా ఒకరితో ఒకరు ఆత్మ సంబంధమైన కనెక్షన్ని, ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కలిగి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తోడ్పడుకుంటూ హల్లెలూయా హల్లెలూయా ప్రభువు పేరట ప్రభువు పక్షాన వారి కొరకు నిలబడిన వారంగా ఉండాలి. దాన్ని చర్చ్ అంటారండి మనల్ గారు. లేకపోతే దాన్ని చర్చ్ అనరు, క్లబ్ అంటారు. సంఘాలు చాలా ఉన్నాయండోయ్, తెలుసా మీకు? హల్లెలూయా. ఆర్య సంఘం, వైశ్య సంఘం, ఎస్సీ సంఘం, ఓసీ సంఘం, కాపుల సంఘం, ఇంకా బోళ్ళనండి. కరెక్ట్. నేనేం చెప్పను, ఆ సంఘం కాదు ఇది. ఇది క్రీస్తు యొక్క శరీరం అని పిలువబడే సంఘం. హల్లెలూయా ఆమేన్. 3 నదుల సంగమం అంటారు. అర్థం ఏంటి? అదేమో మాకు తెలియదు అన్నట్టు చూస్తాను. అరేలే 3 నదుల సంగమం అంటే అర్థం ఏంటి? 3 నదులు ఒకే చోట కలిసే చోటిని సంగమం అంటారు. సంగమం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే సంఘం అనే పదం నుంచి వచ్చింది. మరి సంఘం అంటే ఏంటో తెలుసా? రకరకాల వ్యక్తులము, రకరకాల అభిప్రాయాల నుంచి, రకరకాల ఆచారాల నుంచి, కులాల నుంచి, పద్ధతుల నుంచి వచ్చిన వారము ఇప్పుడు అందరము ఒకే కులములోనికి, ఒకే శరీరములోనికి, ఒకే తాత్పర్యములోనికి, ఒకే దర్శనములోనికి, ఒకే గురిలోనికి, ఒకే వాక్యములోనికి, ఒకే బాప్తిసములోనికి, ఒకే శరీరంలోనికి ఒక్కడే ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరముగా చేర్చబడిన వారు మనం. దాన్నే చర్చ్ అంటారు సార్. ఎవడు పడితే వాడు చర్చ్ అని పెట్టుకుంటే చర్చ్ అవుతుంది. చర్చ్ అంటే బయట కనబడే బోర్డు కాదు. ఎన్సిసిసి చర్చ్, క్రైస్ట్ చర్చ్, కవినెంట్ చర్చ్. హల్లెలూయా. ఓ బోర్డు చర్చిలో ఎంత బ్రదర్ అన్నట్టు మనం ఏం నేను చెప్పగలం. హల్లెలూయా. బోర్డు పెట్టుకుంటే చర్చ్ అవుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బోర్డు పెట్టుకుంటే చర్చ్ అవ్వదు. క్రీస్తుతో ప్రతి అవయవం కనెక్ట్ అయ్యి ఒకదానితో ఒకటి ఆ క్రీస్తు యొక్క కనెక్షన్ని కలిగి ఉన్నప్పుడే అదే చర్చ్ అవుతుంది సార్. అది చర్చ్ అంటారు. దాన్ని చర్చ్ అంటారు. 4 గోడలు అనరు, బోర్డుని అనరు. ఒక చర్చ్ అని పెట్టుకున్నంత మాత్రం చర్చ్ అవుతుంది. ఆ హెల్దీ రిలేషన్ ఉండాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నాకు బాగా నచ్చింది ఈ మాట. ప్రతి అవయవము బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటుంది. హల్లెలూయా. ఆ హెల్దీ కనెక్షన్ని, అనగా ఆ బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉన్న ఆ హెల్దీ కనెక్షన్ని ప్రతి అవయవము ఇంటర్నల్ కనెక్షన్ కలిగి ఉంటుంది. ఆమేన్. అందుకనే కింద బొటన వేలికి దెబ్బ తగిలితే ఆ పెయిన్ని బొటన వేలు భరించదు, శరీరం అంతా భరిస్తుంది. నోరు అబ్బా అబ్బా అంటుంటుంది, కంట్లోంచి నీళ్ళు వస్తాయి. కొంచెం బాగా తెల్లగా ఉన్న వాళ్ళకైతే ముఖం అంతా కమిలిపోయి ఎర్రగా అయిపోద్ది, కళ్ళు ఎర్రబడతాయి, పొంగిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది తట్టుకోలేక పిడికిలు ఇలా బిగించి గోళ్ళకేసి గుద్దెత్తుంటారు, తట్టుకోలేక తల కొట్టేసుకుని ఉంటారు. ఇలా బాధ, అసలు దెబ్బ తగిలింది ఎక్కడ? హల్లెలూయా. మళ్ళీ అక్కడికి వచ్చానండి, మనకు ఒకటి దెబ్బ తగిలింది ఎక్కడ? బొట్టన వేలు. ఎవరు ఏడవాలి? అయ్యా, దెబ్బ తగిలింది ఎవరికి? బొట్టన వేలికి. ఎవరు ఏడవాలి? మరి బొట్టన వేలు ఎందుకు ఏడట్లా? వండర్ఫుల్, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. దాన్నే చర్చ్ అంటారు. దాన్నే చర్చ్ అంటారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.